దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, విసిగిపోయి ఉన్నారా మీరు? ప్రాణం విసిగిపోయి చొక్కుపోయి ఈ జీవితం అనవసరం, చనిపోతే బాగుండని అనుకుంటున్నారా? భర్త వల్ల విసిగిపోయారా? భార్య వల్ల విసిగిపోయారా? బిడ్డల వల్ల విసిగిపోయారా? ఉద్యోగంలో కొలీగ్స్ వల్ల విసిగిపోయారా? మీ బాసుల వల్ల విసిగిపోయారా? వ్యాపారంలో నష్టం వచ్చి విసిగిపోయి ప్రాణము నీరసించిపోయి ఏమీ చేయనటువంటి స్థితిలో మీరు పడి ఉన్నారా? ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. చూద్దాము లేఖన భాగము, కీర్తనల పుస్తకము 19వ కీర్తన 7వ చరణం మనం చూసినట్లయితే ఆ 7వ చరణం నుంచి దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నారు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నియమించినటువంటి ధర్మశాస్త్రము యథార్థమైనదండి, అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుందంట. దేవుని యొక్క ధర్మశాస్త్రమే దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యం అనేది ఏం చేస్తుందంటే మనల్ని, మన ప్రాణములను తెప్పరిల్ల చేస్తుంది. నువ్వు ఏ స్థితిలో విసిగి వేసారిపోయి ఉన్నావో, నీ ప్రాణము చొక్కిపోయిన స్థితిలో నువ్వు పడి ఉన్నావో, ఓ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యమును నువ్వు ధ్యానించగలిగితే, దేవుని యొక్క వాక్యమును నువ్వు పఠించగలిగితే, దేవుని యొక్క వాక్యమును నువ్వు జ్ఞాపకం చేసుకొనగలిగితే అది నీ ప్రాణమును తెప్పరిల్ల చేస్తుందండి. ఏంటి దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యం అంటే? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు యేసుక్రీస్తు ప్రభుల వారిగా. ఆయనే వాక్యం. యేసు ప్రభువారి వాక్యం అండి. ఆ యేసు ప్రభు వారిని నీ బాధ సమయంలో, దుఃఖ సమయంలో, నీ ప్రతి పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆయనకు నీ యొక్క సమస్యను అప్పగించగలిగితే నీ ప్రాణమునకు తెప్పరిల్లు కలిగిందండి. నీకు ఆ చింతలు, బాధలు లేకుండా ఆయన సహాయం చేస్తాడు. ప్రియులారా, మనుషులను ఆశ్రయించి పరిస్థితుల వైపు చూసి వేదన పడుతున్నావేమో సహోదరుడా, సహోదరి, ప్రార్థనకి వెళ్తూనే ఉన్నావు, ప్రార్థన చేస్తూనే ఉన్నావు, కానీ దేవుని యందు సరైన నమ్మిక, దేవునికి ఆ సమస్యను అప్పగించలేనటువంటి స్థితి నీవు కలిగి ఉన్నావేమో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఎన్నో దినాల నుంచి ఈ సమస్యను గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా, ఎన్నో రోజుల నుంచి నా దేవునికి చెబుతున్నాను, కానీ నాకు సమస్యకు పరిష్కారం దొరకటం లేదని నువ్వు అనుకుంటున్నావేమో సహోదరి సహోదరుడా, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజముగా అసలు ఆ సమస్యను పూర్తిగా నువ్వు దేవునికి అప్పగించేవా? ఆ చింత పూర్తిగా దేవునికి అప్పగించేవా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి ఆ చింతను అక్కడ విడిచిపెట్టకుండా మరలా నీవు భుజాన మోసుకొని వస్తున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో. పూర్తిగా కంప్లీట్గా అప్పగించాలండి. అప్పుడు మనకి దేవుని వద్ద నుంచి పరిష్కారం దొరుకుతుంది. నువ్వు ఒక సమస్యలో ఉన్నావు, ఒక బాధలో ఉన్నావు, ఒక వేదనలో ఉన్నావు, నీకు ఒక ఉపద్రవం కలిగింది. బిడ్డల వలన కావచ్చు, భర్త వలన కావచ్చు, భార్య వలన కావచ్చు, ఇరుగు పొరుగు వారి వలన కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, చదువులో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, ఏ విషయంలోనైనా ఒక లోటుతో నువ్వు బాధపడుతున్నావు. అయితే ఆ సమస్యను దేవుని సన్నిధికి తీసుకెళ్ళి దేవునికి అప్పగించాలండి. నువ్వు దేవుని సన్నిధికి వెళుతున్నవే కానీ, ప్రార్థిస్తున్నవే కానీ మరలా అది దేవునికి అప్పగించకుండా తీసుకొచ్చేసుకుంటున్నావు. అది కరెక్ట్ కాదు. అందువలన నీ ప్రాణము తెప్పరిలా లేకపోతుంది. ఈ దినము దేవునికి అప్పగించండి. మీ సమస్యను మీ దేవునికి అప్పగించండి. ఆయన ధర్మశాస్త్రం యథార్థమైనది, మన ప్రాణములను తెప్పరిలా చేస్తుందండి. ఈ దినము నీ సమస్యను ఆయనకు అప్పగించి నిశ్చంతంగా దాని గురించి ఆలోచించటం మానివేయండి, మర్చిపోండి. అద్భుతకరంగా దేవుడు మీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మీ ప్రాణములు తెప్పరిల్ల చేసి ఆశీర్వదించి అనేకులు ఎదుట మిమ్మల్ని ఘనపరిచి ఉన్నతమైన వారిగా చేస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.